హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి కాకరకాయ మసాలా కర్రీ. చేదు లేకుండా సూపర్ టేస్ట్తో ఈ గుత్తి కాకరకాయను ఎలా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో చూద్దాం. ఈ మసాలా గుత్తి కాకరకాయ కోసము మనం 1/2 కేజీ కాకరకాయలను తీసుకోవాలి. కాకరకాయలు మరీ పెద్దగా ఉండొద్దు, మరీ చిన్నగా ఉండొద్దండి. ఇలా మీడియం సైజులో ఉండాలి. కాకరకాయలకు పైన కొంచెం పొట్టు తీసుకుని మనం కాకరకాయకు మధ్యలో ఘాటు పెట్టి విత్తనాలను తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ కర్రీ మసాలా కోసము 1 కప్పు పల్లీలు, చిన్న కప్పు ఎండు కొబ్బరి, అలాగే ధనియాలను కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు జీడిపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకోవాలి. ఈ నువ్వులు దోరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారబెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పూర్తిగా వేడైన తర్వాత మనం మధ్యలో ఘాట్లు పెట్టుకున్న కాకరకాయలను వేసుకోవాలి. ఇలా అన్ని కాకరకాయలను వేసి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. 3 లేదా 4 నిమిషాల పాటు ఇలా తిప్పుతూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలను. ఇప్పుడు లైట్గా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కాకరకాయలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని కాకరకాయలను తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. మిక్సింగ్ బౌల్లో 4-5 వెల్లుల్లిపాయలు, 1 కప్పు కారం, 1 కప్పు ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకుని మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. మూత తీసి ఒకసారి ఈ మసాలాని చెక్ చేసుకోవాలి. ఒకవేళ బరకగా ఉంటే మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలా మొత్తాన్ని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ఈ మసాలాను గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలను కూడా తీసుకుని ఈ మసాలాని కాకరకాయలో పెట్టుకోవాలి. ఇలా అన్ని కాకరకాయలకు మసాలా పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా తీసుకుని ఒకసారి వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఈ చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ శనగపప్పును కూడా వేసుకోవాలి. ఈ కర్రీలో కొంచెం మసాలా వేస్తే చాలా బాగుంటుందండి టేస్టు. అలాగే లవంగాలు, యాలకులు, చెక్క కూడా వేసుకుందాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిరపకాయల చీలికలను కూడా వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుని అల్లం వెల్లిగడ్డలోని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం కాకరకాయలను కట్ చేసుకున్నప్పుడు విత్తనాలను పక్కన పెట్టుకున్నాము కదా, ఆ విత్తనాలను కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న ఉల్లిపాయ ముక్కల్లో మనం ముందుగా మసాలా పెట్టిన కాకరకాయలను కూడా వేసుకోవాలి. ఇలా అన్ని కాకరకాయలను వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మనం ఈ కాకరకాయలను మగ్గించుకోవాలి. ఇలా మంచిగా మగ్గిన తర్వాత మూత తీసి కాకరకాయలకు స్టఫ్ చేయగా మిగిలిన ఈ మసాలాను కూడా వేసుకోవాలి. అలాగే చింతపండు రసాన్ని కూడా వేసుకుని చింతపండు రసానికి ఈ మసాలా మంచిగా కలిసేలా ఇలా 1 స్పూన్తో మంచిగా కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఈ మసాలా మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కొంచెం బెల్లం ముక్క వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ మంచిగా సపరేట్ అయిపోయింది. అలాగే కాకరకాయలు కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. చూశారుగా ఫ్రెండ్స్, గుత్తి కాకరకాయ మసాలా కర్రీని. కాకరకాయ అంటే ముఖం తిప్పుకునే వాళ్ళకు కూడా ఇలా గుత్తి కాకరకాయ చేసి పెట్టండి. చేదు లేకుండా ఎంతో కమ్మగా ఉంటుందండి ఈ కర్రీ. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.